السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد. అనంత కరుణామయుడు, అమిత కృపా సాగరుడు, ఆయన సకల లోకాలకు చక్రవర్తి, సర్వ జీవరాశికై ఆహార ప్రదాత, సర్వ మానవాళికై జీవనోపాధి ప్రదాత, ప్రత్యక్షకుడు, పరోక్షకుడు, కరుణామయుడు, కృపాకర్త అయినటువంటి సర్వోన్నతుడు, సర్వోత్తముడు, సర్వశక్తిమంతుడు, సర్వ సామర్థ్యం కలిగినటువంటి వాడు, దివ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రియమైనటువంటి దివ్య నామాన ఈనాటి సభను నేను ప్రారంభిస్తున్నాను. నాతోటి సహోదర మరియు సహోదరి మనులారా, అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా గత వారం నుండి మనం అల్హమ్దులిల్లా తౌహీద్ అంటే ఏమిటి అనే పుస్తకాన్ని చదవడం ప్రారంభించాము. అల్లాహ్తో నేను వేడుకుంటున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ప్రయత్నాన్ని మేము మొదలు పెట్టామో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని స్వీకరించుగాక, ఎల్లప్పుడూ ఆయనకు చిత్తశుద్ధితో కృతజ్ఞతలు తెలియజేసుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. దీని ద్వారా మనకు ఇహపర లోకాలలో సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. నాతోటి సుప్రియ సహోదర మరియు సహోదరి మన్లారా, ఇంతకు మునుపు మనం అల్హమ్దులిల్లా అల్లాహ్ యొక్క అనుగ్రహం ద్వారా కలిమే లా ఇలాహ ఇల్లల్లాలో తౌహీద్ కలిమా కాబట్టి చాలా విషయాలు తౌహీద్ గురించి కూడా మనం విన్నాము. దాని యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, గొప్పతనం, ఘనత, విశిష్టత, లాభాలు మొత్తం ఇక్కడ ఇంకా వివరణగా ఇన్షాల్లా మీకు తెలుపబడుతుంది. పేజ్ నెంబర్ 1లో చూసుకోండి. తౌహీద్ యొక్క సరైన అర్థం గురించి ఇక్కడ తెలియజేయబడింది. ఎవరైతే అహ్లుల్ హదీస్ మరియు సలఫీ ధార్మిక విద్వాంసులు ఉన్నారో వారందరూ ఇదే నిర్వచనాన్ని స్వీకరిస్తారు. మిగతా ఎవరైతే వర్గాల వారున్నారో వారి గురించి మీరు వినే ఉన్నారు. వారి యొక్క తౌహీద్ నిజానికి తౌహీద్ కాదు, షిర్క్ అనేది, మరియు వారి యొక్క తౌహీద్కి ఎటువంటి లాభం లేదు అనేది మీరు విన్నారు. సరే, సత్యమైనటువంటి ఈ కలిమా యొక్క సత్య అర్థం, తౌహీద్ యొక్క అర్థం మనం నేర్చుకుందాం. షేక్ మొహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉసైమిన్ రహిమహుల్లా వారు తౌహీద్ యొక్క సరైన అర్థంను గురించి తన పుస్తకం అల్ కౌల్ అల్ ముఫీద్ అలా కితాబ్ అత్ తౌహీద్, ఈ పుస్తకంలో 8వ పేజీలో ఈ విధంగా తెలిపారు. తౌహీద్ అంటే ఏమిటి అన్న నిర్వచనంను గురించి. అతౌహీద్ ఫహువ ఫిల్ లుగా మస్దరున్ వహద షై ఇదా జఅలహు వఫి షరఅ ఇఫ్రాదుల్లాహి తఆలా బిమా యఖ్తస్సు బిహి మినర్ రుబూబియ్య వల్ ఉలూహియ్య వల్ అస్మా వస్సిఫాత్. ఏ విషయం గురించి మనం నేర్చుకున్నా దాని నిర్వచనం అరబీ భాషలో 2 విధాలుగా వస్తుంది. ఒకటి భాషాపరంగా, మరొకటి ధర్మం పరంగా. మొదట అరబీ వాడుక భాషాపరంగా మనం చూసుకుంటే దీని అర్థం, తౌహీద్ అనే పదానికి అర్థం వహద యువహిదు తౌహీదన్,
గ్రామర్ విషయం ఇది. నుండి ఇది మస్దర్ అవుతుంది. అరబీ భాషలో దేనినైనా ఒకటిగా భావించాలంటే వహద మరియు తౌహీద్ అనే పదాలు వాడతారు. వహద షై అంటే దేనినైనా, ఏ వస్తువునైనా ఒకటిగా భావించడం అని అర్థం. అదే మనం షరియత్ పరిభాషలో చూసుకుంటే దీని నిర్వచనం ఈ విధంగా వస్తుంది. ఏదైనా ఓ వస్తువును కేవలం ఒక్కటి మాత్రంగానే భావించడం. ఏదైనా ఒక వస్తువును కేవలం ఒకటిగా భావించడం. మరియు షరియత్ దృష్టిలో తౌహీద్ నిర్వచనం అదే. ఇప్పుడు ఏదైనా వస్తువును కేవలం ఒకటిగా భావించడం, ఇది అరబీ వాడుక భాషలోని అర్థం. ఇప్పుడు చూడండి, షరియత్ దృష్టిలో తౌహీద్ నిర్వచనం అల్లాహ్ను తనకు మాత్రమే ప్రత్యేకమైన తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్ మరియు తౌహీదే అస్మా వ సిఫాత్ లో కేవలం ఒక్కడిగా భావించాలి. ఇది తౌహీద్ అంటే. ఇప్పుడు తౌహీదే ఉలూహియత్, తౌహీదే రుబూబియత్, తౌహీదే అస్మా వ సిఫాత్ ఇవేమిటి? ఇవి తౌహీద్ యొక్క రకాలు. వీటిని తెలుసుకొని, వీటిని అర్థం చేసుకొని, వీటిపై మసలుకోవడం ద్వారా అల్లాహ్ యొక్క తౌహీద్ దొరుకుతుంది. ఈ మూడిట్లో చాలా మంది వర్గాల వారు సన్మార్గాన్ని వదిలి అపమార్గాన పడి ఉన్నారు. అలాంటి మార్గాలన్నింటి నుండి స్వచ్ఛమైన మార్గాన్ని మనం తెలుసుకొని దానిపై మనం నడిస్తే దాని ద్వారా మనకు లాభం కలుగుతుంది. ఇప్పుడు తౌహీద్ అంటే ఏమిటి అన్న విషయాన్ని గురించి మనం వినేశాం. ఇప్పుడు తౌహీద్ యొక్క రకాలను గురించి ఇన్షాల్లా మనం విందాం. పేజ్ నెంబర్ 2లో చూసుకోండి. ఇమాం ఇబ్నే బాస్ రహిమహుల్లా వారు తన పుస్తకం అద్దురూస్ అల్ ముహిమ్మ లిఆమ్మతిల్ ఉమ్మా అనే పుస్తకంలో 88వ పేజీలో ఈ విధంగా తెలిపారు. అక్సాముత్ తౌహీద్ వహియ సలాసా. తౌహీద్ యొక్క రకాలు మొత్తం 3 ఉన్నాయి. తౌహీదుర్ రుబూబియ్య వ తౌహీదుల్ ఉలూహియ్య వ తౌహీదుల్ అస్మా వ సిఫాత్. మొదటిది తౌహీదుర్ రుబూబియ్య, రెండవది తౌహీదుల్ ఉలూహియ్య మరియు మూడవది తౌహీదుల్ అస్మా వ సిఫాత్. ఇవి 3 తౌహీద్ యొక్క రకాలు. వాటి పేర్లనైతే విన్నాం, కానీ వాటి యొక్క నిర్వచనాలు ఏమిటి? నిర్వచనాల గురించి మనం చూసుకుంటే 3వ పేజీలో షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారు తన పుస్తకం ఇఆనతుల్ ముస్తఫీద్ బిషర్హి కితాబిత్ తౌహీద్ 20వ పేజీలో తౌహీద్ అల్ ఉలూహియ్య నిర్వచనం ఈ విధంగా తెలియజేశారు. మానాహు ఇఫ్రాదుల్లాహి తఆలా, అనగా అల్లాహ్ను సర్వ ఆరాధనలలో కేవలం ఒక్కనిగా భావించాలి. అంటే ఏవైతే ఆరాధనలు ఉన్నాయో ప్రతి వాటిని కేవలం అల్లాహ్కు మాత్రమే సమర్పించుకోవాలి. هذا غير إفراده بالخلق والرزق والتدبير. ఇందులో పుట్టించడం లేదా ఆహారాన్ని ప్రసాదించడం లేదా ఈ సృష్టిని నడపడం ఎటువంటి విషయాలు రాలేదు. బల్ ఇఫ్రాదిల్లాహి బిల్ ఇబాదా. నిజానికి దీంట్లో ఏమొచ్చింది? సకల ఆరాధనలు కేవలం ఆ ఏకైకుడైన సత్య ఆరాధ్యుడు అల్లాహ్కు సమర్పించుకోవాలి అన్న విషయం వచ్చింది. బి అల్లా యుఅబద ఇల్లల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏది చేసిన ఆరాధన కేవలం అల్లాహ్ ఒక్కడికి మాత్రమే చేయాలి. లా యుసల్లి వలా యుదా.
అల్లా తప్ప మరొకరి కోసం నమాజు చదవరాదు. అల్లా తప్ప మరొకరి కోసం సహాయం కోసం మరొకరిని పిలవరాదు. వలా యజ్బహు వలా యజ్దుర్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నామం తప్ప మరో వారి నామంతో ఎటువంటి బలి అర్పించరాదు. మరియు ఎటువంటి మొక్కుబడైనా కేవలం అల్లాహ్కి సమర్పించుకోవాలి గాని అల్లాహ్ తప్ప మరెవ్వరికి సమర్పించుకోరాదు. వలా యహుజ్జ వలా యుఅతమర, హజ్ చేసిన, ఉమ్రా చేసిన, వలా యతసద్దక్, సదకా దాన ధర్మాలు చేసిన, ఏది చేసినా, వలా ఇలా ఆఖిరిహి, ఏది చేసినా సరే అది కేవలం ఇల్లల్లాహి సుబ్హానహు వ తఆలా, అల్లాహ్ అల్లాహ్ ఒక్కడి కోసం మాత్రమే చేయాలి. యుబ్తగా బిదాలిక వజ్హల్లాహి సుబ్హానహు వ తఆలా, చేసేటప్పుడు ఏమి గమనించాలి? కేవలం చిత్తశుద్ధితో అల్లాహ్కు మాత్రమే మనం చేస్తున్నాం అన్న విషయాన్ని గమనించాలి. అప్పుడే మీ ఆరాధనలు స్వీకరించబడతాయి. మరియు దీనిలో ఎటువంటి విభేదం చూపరాదు. ఏదైతే తెలుపబడిందో ఆ విధంగానే ఆరాధించాలి. ఇదే తౌహీదే ఉలూహియత్, మరియు ఇదే నిజమైనటువంటి ఇస్లాం, మరియు కలిమా యొక్క నిజమైనటువంటి అర్థం, మరియు అల్లాహ్ కోరినటువంటి తౌహీద్, ప్రవక్తలకు అప్పగించబడినటువంటి బాధ్యత. కాబట్టి ఈ తౌహీద్ ను మనం అర్థం చేసుకుంటే మిగతా తౌహీద్ రకాలు కూడా అర్థమవుతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే కోరుతున్నాడు. తౌహీదే రుబూబియత్, ఇది కాకుండా వేరే తౌహీద్ యొక్క రకం తౌహీదే అస్మా సిఫాత్, ఇవన్నీ నిజమైనవే, సరైనవే, అల్లాహ్కు ప్రత్యేకించబడదగినవే. కానీ తౌహీదే ఉలూహియత్ లేకుండా తౌహీదే అల్ ఇల్మి అనగా తౌహీదే రుబూబియత్ అస్మా సిఫాత్ కు ఎటువంటి లాభం ఉండదు. కాబట్టి మనం పూర్తిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం తౌహీదే ఉలూహియత్ ను సమర్పించుకోవాలి. ముందు ఇన్షాల్లా మీరు నేర్చుకుంటారు. తౌహీదే రుబూబియత్ కేవలం అదొక్కటే మనకు నమ్మితే లాభం ఎందుకు మనకు ఇవ్వలేదు అన్న విషయాన్ని గురించి ఇన్షాల్లా మనం తప్పనిసరిగా తర్వాత తరగతుల్లో నేర్చుకుందాం. ప్రస్తుతం మనం తౌహీద్ యొక్క రకాల నిర్వచనం వింటున్నాం కాబట్టి ముందు తౌహీద్ యొక్క రకాల నిర్వచనాలు విందాం ఇన్షాల్లా. దీని తర్వాత షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారు తౌహీదే రుబూబియత్ యొక్క నిర్వచనమును గురించి ఈ విధంగా తెలిపారు. వహువ ఇఫ్రాదుల్లాహి తఆలా బిల్ ఖల్కి, ఇక్కడ ఆరాధన కాదు, ఇక్కడ కార్యాలు ఏవైతే అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకింపబడినవో, ఆయన ఒక్కడికే సాధ్యమైనవో అలాంటి కార్యాల గురించి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను పుట్టించడం మరియు ఆహారాన్ని ప్రసాదించడం మరియు తద్బీరి వల్ ఇహ్యా, ఏదైతే ఈ లోకంలో నడుస్తుందో దాన్ని పద్ధతిగా నడపడం, వల్ ఇహ్యా వల్ ఇమాత, ఇదే విధంగా ఎవరినైనా సృష్టించడమైనా, ఎవరికైనా చావునివ్వడమైనా, వ తద్బీరిల్ ఖలాయికి, ఈ లోకపు నిర్ణయాలు చేయడంలోనైనా కేవలం అల్లాహ్ ఒంటరి వాడు అన్న విశ్వాసాన్ని ఉంచాలి. హాదా తౌహీదుర్ రుబూబియా, ఇదే తౌహీదే రుబూబియత్ అంటే. అన్నహు లా ఖాలిక వలా రాసిక్, అల్లాహ్ తప్ప మరో సృష్టించేవాడు లేనే లేడు. అల్లాహ్ తప్ప మరో ఆహారాన్ని ప్రసాదించేవాడు ఎవ్వడు లేడు. వలా ముహీ వలా దార్ వలా నాఫిఉ ఇల్లల్లాహ్, హాదా యుసమ్మా తౌహీదుర్ రుబూబియ్యా. ఇదే విధంగా పుట్టించేవాడైనా, లాభ నష్టాలను ప్రసాదించేవాడైనా,
అల్లా తప్ప మరొక్కరు ఎవ్వరు లేరు. దీన్ని తౌహీదే రుబూబియత్ అంటారు. వహువ తౌహీదు బిఅఫ్ఆలిహి. మరియు ఇది అల్లాహ్ యొక్క ఏవైతే అతనొక్కడి కోసమే సాధ్యమైనాయో అలాంటి కార్యాలపై, అలాంటి విషయాలపై విశ్వాసం ఉంచడం. ఫలా అహద్ యఖ్లుకు మఅల్లాహ్. ఎవరు కూడా అల్లాహ్ ఎలాగైతే సృష్టించాడో అలాంటి సృష్టి ఎప్పుడూ తయారు చేయలేవు. వలా అహద్ యర్సుకు మఅల్లాహ్. అల్లాహ్ వలె ఎవరికైనా ఆహారాన్ని ప్రసాదించేవాడు ఎవడు లేడు. వలా అహద్ యుహీ వయుమీత్ మఅల్లాహ్. అల్లాహ్తో పాటు మరొకరెవరు సృష్టించేవారైనా, మరొకరు ఎవరైనా ఆహార సామాగ్రిని ప్రసాదించేవారైనా, పుట్టించేవారైనా, మరణాన్ని ప్రసాదించేవారైనా అల్లాహ్తో పాటు మరెవ్వరు లేనే లేరు అన్న విషయాన్ని గమనించాలి. ఇదే తౌహీదే రుబూబియత్ అంటే. షేక్ సాలిహ్ అల్ ఫౌజాన్ హఫిజహుల్లా వారు తౌహీద్ అల్ అస్మా వ సిఫాత్ ను గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. తుస్మితు లిల్లాహి సుబ్హానహు వ తఆలా మా అస్బతహు లినఫ్సిహి. మేము అల్లాహ్ స్వయంగా ఏవైతే విషయాలను ప్రత్యేకించుకున్నాడో, తన కోసం ప్రత్యేకమని తెలిపాడో, అటువంటి వాటిని కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ప్రత్యేకిస్తున్నాము. ఔ అస్బతహు లహు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం మినల్ అస్మాఇ వస్సిఫాత్. మరియు ఏవైతే పేర్లు, ఏవైతే లక్షణ స్వభావాలు అల్లాహ్ గురించి వచ్చి ఉన్నాయో ప్రవక్త వారి నుండి, వాటిని కూడా మేము అల్లాహ్ కోసం మాత్రమే ఇవి ప్రత్యేకమని భావిస్తున్నాము. మిన్ గైరి తహరీఫిన్ వలా తఅతీలిన్ వమిన్ గైరి తకీఫిన్ వలా తమ్సీలిన్ అలా హద్ది కౌలిహి తఆలా లైస కమిస్లిహి షై వహువ అస్-సమీఉల్ బసీర్. ఏ వేటినైతే అల్లాహ్ స్వయంగా మరియు తన దైవ ప్రవక్త అల్లాహ్ కోసము అల్లాహ్ యొక్క పేర్ల గురించి, తన యొక్క లక్షణ స్వభావాల గురించి తెలిపారో, నిరూపించారో అటువంటి వాటిని అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకంగా భావించాలి. ఇందులో ఎటువంటి తెహరీఫ్ అంటే మార్పు చేర్పులు చేయరాదు. ఒకవేళ ఆ మార్పు పదానుసారమైనా సరే, అర్థానుసారమైనా సరే. ఇదే విధంగా వలా తాతీల్, ఎటువంటి నామాలను స్వీకరించకుండా ఉండకూడదు. పూర్తిగా మనం స్వీకరించాలి. ఏ ఒక్కటి తిరస్కరించినా అల్లాహ్ యొక్క నామాలు, లక్షణ స్వభావాలలో అతను ముస్లిం కాజాలడు, అతని విశ్వాసం స్వీకరించబడదు. వమిన్ గైరి తక్ఈఫిన్. అదే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎటువంటి సృష్టిలో ఉన్న వాటి స్వభావాన్ని ఆయనకు పోల్చకుండా, మరియు ఎటువంటి సృష్టిలోని జీవరాశుల ఉదాహరణలు ఆయనకు ఇవ్వకుండా స్వీకరించాలి, నిరూపించాలి. ఇప్పుడే మన యొక్క తౌహీదే అస్మా సిఫాత్ అల్లాహ్ వద్ద స్వీకారం పొందుతుంది. ఒకవేళ మనం దీంట్లో లోపం చూస్తే మాత్రం తప్పనిసరిగా హానికి గురవుతాం, అల్లాహ్ పై నమ్మకాన్ని కోల్పోతాం, అల్లాహ్ నుండి దూరంగా అయి చివరికి ముర్తద్ కూడా అయిపోతాం ఒకవేళ దీంట్లో లోపం చూపిస్తే. తీరిక సమయాల్లో ఈ విషయాల గురించి నేర్చుకోవాలి. అల్లాహ్ యొక్క పేర్లు ఏమిటి, వాటి యొక్క ఘనత ఏమిటి, ప్రాధాన్యత ఏమిటి, గొప్పతనం ఏమిటి, అల్లాహ్ యొక్క లక్షణ స్వభావాలు ఏమిటి. ఎప్పుడైతే మీరు ఈ విషయాలను తెలుసుకుంటారో అప్పుడు మీరు అల్లాహ్ను ఏ విధంగానైతే అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకుంటారు. అప్పుడు మీకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల గౌరవం పెరుగుతుంది,
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల భీతి భయాలు పెరుగుతాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల నమ్మకాలు మొత్తం అల్లాహ్కు అర్పించే సౌభాగ్యం కలుగుతుంది. కాబట్టి అల్లాహ్ను తెలుసుకోవాలంటే అల్లాహ్ యొక్క తౌహీద్, దాని రకాలు తెలుసుకొని వాటిపై మసలుకోవాలి. అప్పుడే మనకు లాభం కలుగుతుంది మన యొక్క తౌహీద్కు. లేకపోతే దానికి ఎటువంటి లాభం ఉండదు. కావున ఈ విషయాలను గుర్తించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మజీద్‌లో సూరతు షూరాలో 11వ వాక్యంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు, లైస కమిస్లిహి షై వహువ సమీఉల్ బసీర్. ఆయన్ని పోలినదేదీ లేదు. ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. ఆయనను పోలినది ఏదీ లేదు. కాబట్టి మనం అల్లాహ్ ఇలా ఉంటాడేమో, బహుశా అలా ఉంటాడేమో అని అంచనాలు కూడా వేయడం ఇస్లాంలో హరాం అవుతుంది. అల్లాహ్ ఏవైతే విషయాలు తెలిపాడో ఆ విషయాలను అదే విధంగా స్వీకరించాలి. దానికి కాస్త ఎక్కువగా లేకపోతే ఉన్నదాన్ని తరిగించి విశ్వసించడం ద్వారా అతని విశ్వాసంలో హాని కలుగుతుంది. అతని విశ్వాసం త్రుంచబడుతుంది, భంగపరచబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఆయన తెలిపినది ఏమిటి? ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు, సర్వం వినేవాడు. నిజానికి వినడం అన్నది మనం కూడా వింటున్నాం కదా. ఇదేమి అల్లాహ్కు పోలిక చూపించినట్లు అవ్వదు, గుర్తించుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దాసులు కేవలం తనకు వినిపించే విషయాలను మాత్రమే వినగలరు. కాస్తంత దూరంగా నించొని ఇద్దరు మాట్లాడుతున్న ఆ విషయాల్ని వినలేరు. కానీ అల్లాహ్ సర్వం వింటాడు. మీ మనసులో ఉన్నదాన్ని కూడా వింటాడు. మీరు ఇంకా కోరుకోలేదు అటువంటి కోరికను కూడా, భవిష్యత్తులో మీరు మాట్లాడే మాటలను కూడా వింటాడు. ప్రతి విషయాన్ని అల్లాహ్ వింటాడు, మనం వింటాం. కానీ అతను వినే విషయము, మనం వినే విషయము మధ్య భూమాకాశాల అంత అంతర్గతం ఉంది. కాబట్టి ఇదేమి అల్లాహ్కు పోల్చినట్లు కాదు. కాబట్టి అల్లాహ్కు ఏ విషయాలు ఎలాగైతే తెలపబడ్డాయో అలాగే మనం భావించాలి. చూసేవాడు అంటే అదే, మనం కేవలం కళ్ళ ముందున్న విషయాన్ని మాత్రమే చూడగలము. కానీ అల్లాహ్ ఇక్కడి నుంచి 100, 1000 ఎన్నో కిలోమీటర్ల వరకు దూరంలో ఉన్నటువంటి ప్రదేశంలో ఏమి జరుగుతుందో అది కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా చూడగలడు. చివరికి వాళ్ళ మనసుల యొక్క ఏదైతే స్పందన ఉందో దాన్ని కూడా చూడగలడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దాన్ని కూడా ఎరుగుతాడు. ఇన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్, ఇన్నల్లాహ అలీముం బిజాతి సుదూర్. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వజ్ఞాని. అతను మనుషుల మనస్సులోని స్పందనలను కూడా ఎరిగినటువంటి వాడు. అతనితో ఏ విషయం కూడా దాగి లేదు. అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు, గుర్తించుకోండి. ఇప్పుడు ఈ వాక్యంలో మొదటి విషయం, అల్లాహ్కు పోలినదేదీ లేదు అని అల్లాహ్ స్పష్టంగా తెలియజేసేశాడు. రెండవ విషయం, వహువ సమీఉల్ బసీర్ అంటూ అల్లాహ్ తన నామాలు, లక్షణాలను నిరూపించాడు. ఇలాగా ఖురాన్ యొక్క అనేక వాక్యాలు, ఎన్నైతే ఖురాన్లో వాక్యాలు ఉన్నాయో వాటిలో సుమారు దగ్గర మొత్తం వాక్యాల్లో చివర అలీం, బసీర్, హకీం, రహీం, మన్నాన్, ఖుద్దూస్, రఊఫ్ ఇటువంటి పేర్లు అల్లాహ్ యొక్క లక్షణాలు వస్తూ ఉంటాయి. అవన్నీ మొత్తం మనకు ఖురాన్ మరియు హదీస్ లో 99 తెలుపబడ్డాయి. వాటిపై మనం విశ్వాసం తీసుకురావాలి. అవన్నీ కేవలం అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకమని భావించాలి.
మరియు అవన్నీ అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకమని ప్రత్యేకించాలి. ఇవన్నీ తప్పనిసరి. వాటిలో ఎటువంటి మార్పు చేర్పులు, ఎటువంటి నిరాకరణ, ఎటువంటి సృష్టిలో ఉన్న వాటి స్వభావాన్ని ఆయనకు పోల్చకుండా, ఎటువంటి సృష్టిలోని జీవరాశుల ఉదాహరణలు ఆయనకు ఇవ్వకుండా స్వీకరించాలి, నిరూపించాలి. అప్పుడే ఈ విషయం స్వీకారం పొందుతుంది. గుర్తుంచుకోండి. కాబట్టి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఎవరైతే అహ్లుల్ హదీస్ సలఫీలు ఉన్నారో వారిని వదిలి మిగతా ఏవైతే వర్గాలు ఉన్నాయో మేము ముస్లింలు అంటూ ప్రచారం చేసుకునేవి ప్రతి ఒక్కటి కేవలం తౌహీదే ఉలూహియత్ను వదిలేసి మిగతా విషయాలను తీసుకుంటాయి. కాబట్టి వాళ్ళ తౌహీద్కి ఎటువంటి లాభం లేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద. ఈ మూడు విషయాలను స్వీకరించాలి. ఈ మూడు విషయాలను ఎలాగైతే నమ్మాలో అలా నమ్మాలి, ఎలాగైతే ప్రత్యేకించాలో అలా ప్రత్యేకించాలి, ఎలాగైతే దీనిపై మసలుకోవాలో అలాగ మసలుకోవాలి. అప్పుడే లాభం కలుగుతుంది. కాబట్టి ఈ విషయాలను మనం శ్రద్ధగా గ్రహించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను వేడుకుంటాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ విషయాలను ఎలాగైతే ప్రవక్త వారు మనకు అర్థం చేయించారో అలాగా అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్. దీని తర్వాత చూడండి, తౌహీదే రుబూబియత్ మరియు తౌహీదే ఉలూహియత్, ఇవి మొదటి రెండు రకాలు. ఈ రెండు రకాలలో వ్యత్యాసం ఏమిటి, విభేదం మరియు తేడా ఏమిటి? రెండు ఒకటేనా? కాదు, రెండు వేరు వేరు, కానీ రెండు అవసరమే. ఒకటుండి మిగతాది లేకపోతే ఎటువంటి లాభం లేదు. తౌహీదే ఉలూహియత్ ఒకటి ఉంటే చాలు. దాంట్లోనే తౌహీదే రుబూబియత్ కూడా, అస్మా సిఫాత్ కూడా వస్తుంది. కానీ తౌహీదే రుబూబియత్ ఉంటే చాలదు, దాంతో పాటు తౌహీదే ఉలూహియత్ కూడా ఖచ్చితంగా ఉండాలి. సరే, ఏమి వ్యత్యాసం ఉంది అన్న విషయం గురించి షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వారి కుతుబుల్ అఖీదా వ మన్హజియ్య అల్ ఇస్తిఫాదా మిన్హా అనేటువంటి ఆడియోలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. తౌహీదుర్ రుబూబియ్యా తౌహీదుల్లాహి బిఅఫ్ఆలిహి కల్ ఖల్qi వర్ రిజ్qి వల్ ఇహ్యా'i వల్ ఇమాతతి వల్లతి లా యుqaddiru అలైహా ఇల్లల్లాహ్. తౌహీదే రుబూబియత్ అంటే అల్లాహ్ను ఏకైకునిగా భావించాలి. ఏ విషయాలలో? అల్లాహ్ ఏ సర్వాన్ని సృష్టించాడు, సర్వానికి ఆహార సామాగ్రిని ప్రసాదిస్తున్నాడు, ప్రతి దానిని పుట్టించాడు, ప్రతి దానికి మరణాన్ని ప్రసాదించేవాడు కూడా ఆయనే. ఇవన్నీ విషయాలలో కేవలం ఆయన ఒక్కడు మాత్రమే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని గమనించాలి. ఇదే తౌహీద్ యొక్క రుబూబియత్ అంటే. తౌహీదుల్ ఉలూహియ్య తౌహీదుల్లాహి బిఅఫ్ఆలిల్ ఇబాద్ అల్లతీ షరఅహా లకుం కద్దుఆఇ వస్సలాతి వస్సియామి వగైరు జాలిక్. ఇదే విధంగా తౌహీదే ఉలూహియత్ను గురించి చూసుకుంటే ఇవి అల్లాహ్ యొక్క కార్యాలు కావు, దాసుల యొక్క కార్యాలు. అల్లాహ్ యొక్క కార్యాలు ఏమిటి? తౌహీదే రుబూబియత్. వేటినైతే కేవలం అల్లాహ్ మాత్రమే చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. మరియు దాసుల యొక్క కార్యాలు ఉన్నాయి, అంటే ఆరాధనలో, షరియత్లో, ధర్మశాస్త్రంలో ఏవైతే మనకు అల్లాహ్ కోసం చేయమని ఆజ్ఞాపించబడ్డాయో అవన్నీ విషయాలు అల్లాహ్కు మాత్రమే అర్పించాలి. దీనిని తౌహీదే ఉలూహియత్ అని అంటారు. ఉదాహరణకు, మీరు చేసే దువాలు, ప్రార్థనలైనా, వస్సలాతి వస్సియామి, నమాజులైనా సరే, ఇదే విధంగా ఉపవాసాలైనా సరే, మరే ఇతర ఆరాధనలైనా సరే,
కేవలం అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకించి అల్లాహ్ కోసం చేయడం అన్నది తౌహీదే ఉలూహియత్. కింద గమనికలో చూసుకోండి, పేజ్ నెంబర్ 6లో తౌహీదే రుబూబియత్ లో అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకమైన, ఆయనకు మాత్రమే సాధ్యమైన కార్యాలు ఉంటాయి. మరియు ఉలూహియత్ లో ఆయన అల్లాహ్ దాసులకు సంబంధించిన కార్యాలు ఉంటాయి. ఏవైతే ఆరాధనలు అల్లాహ్ కోసం మాత్రమే చేయాలో ఇవన్నీ విషయాలు ఉంటాయి. ఇదే తేడా తౌహీదే రుబూబియత్ లో మరియు తౌహీదే ఉలూహియత్ లో. దీని గురించి ఇమాం ముహమ్మద్ ఇబ్ను అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా వారు తన పుస్తకం దలాయిల్ అత్ తౌహీద్ లో ఈ విధంగా సెలవిస్తున్నారు. 15వ ప్రశ్నలో 9వ పేజీలో వ్యత్యాసంను గురించి ప్రశ్నించగా ఆయన సమాధానం ఇచ్చారు. తౌహీదుర్ రబ్బూబియ్యా ఫఅలుర్ రబ్ మిస్లుల్ ఖల్qi వర్ రిజ్qి వల్ ఇహ్యా'i వల్ ఇమాత వ ఇన్జాలిల్ మతరి వ ఇంబాతిల్ నబాతాత్ వ తద్బీరిల్ ఉమూర్. తౌహీదే రుబూబియత్ అంటే అల్లాహ్ యొక్క కార్యాలు. ఉదాహరణకు పుట్టించడం, ఆహారాన్ని ప్రసాదించడం, అదే విధంగా ఎవరికైనా జీవితాన్ని ప్రసాదించడం, ఎవరికైనా మరణాన్ని ప్రసాదించడం, అదే విధంగా ఆకాశం నుండి వర్షాన్ని కురిపించడం, ఇదే విధంగా మొక్కలను మొలకెత్తించడము, వాటిని అభివృద్ధి చేయడము, తద్బీరుల్ ఉమూర్ మరియు సృష్టి వ్యవహారాలను జరపడం, ఇటువంటివన్నీ తౌహీదే రుబూబియత్ లో వస్తాయి. తౌహీదుల్ ఇలాహియ్య, తౌహీదుల్ ఇలాహియ్య అంటే మరియు కొత్తగా ఏదో అనుకుంటారేమో, తౌహీదుల్ ఉలూహియ్యనే తౌహీదుల్ ఇలాహియ్య అని కూడా అంటారు. మీరు గమనికలో చూడవచ్చు కింద 7వ పేజీలో. అదే విధంగా కొంతమంది ధార్మిక విద్వాంసులు తౌహీదుల్ ఇబాదా అని కూడా అంటారు. ఎందుకంటే ఇందులో దాసుల ఆరాధనల గురించి ఉంటుంది మాట. కాబట్టి తౌహీదుల్ ఇలాహియా అంటే ఫాలుల్ అబ్ద్, దాసుని కార్యాలు ఏవైతే అల్లాహ్కు ప్రత్యేకించబడతాయో అటువంటివి ఆరాధనలు, ఆచరణలు అన్ని. مثل الدعاء والخوف والرجاء والتوكل والإنابة والرغبة والرهبة والنذر والاستغاثة وغير ذلك من أنواع العبادة. ఉదాహరణకు దుఆ వేడుకోవడం, భయభక్తులను కలిగి ఉండడం, ఆశలను ఉంచడం, కేవలం ఆయనపై నమ్మకం ఉంచడం, మరలి రావడం, ఇష్టమైన వాటిని కోరుకోవడం, అయిష్టమైన వాటి నుండి భయపడడం, మరియు మొక్కుబడులు, ఆపదలలో సహాయం ఆర్జించడం, కోరడం మొదలైనవన్నీ దాసులు అల్లాహ్ కోసం ప్రత్యేకించవలసిన ఇబాదత్ యొక్క రకాలు. ఇవన్నీ కేవలం అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకించి చూపాలి. ఇదే తౌహీదే ఉలూహియత్ అంటే. ఈ విషయాన్ని మనం అద్దురర్ అస్సున్నీయాలో 1/154 పేజీలో చూడగలము. దీని తర్వాత చూడండి, ఇక్కడి నుంచి కొన్ని అవసరమైనటువంటి మన పాఠాలకు అవసరమైనటువంటి కొన్ని ప్రశ్నలు, జవాబులు ఇవ్వబడ్డాయి. దీని ద్వారా మనకు చాలా జ్ఞానం రాబోతుంది. ఎందుకంటే ఇవి సాధారణంగా ప్రశ్నలు మనస్సులో కలుగుతాయి. ఎందుకంటే ఎక్కువ శాతం అపమార్గంలో ఉన్నవారు ఇలాంటి అపోహలలో, తప్పుడు విషయాల్లో పడి ఉన్నారు. దానికి సరైన సమాధానం ఏమిటి అన్న విషయం మనం ధార్మిక విద్వాంసుల నోట విందాం ఇన్షాల్లా. తౌహీద్ యొక్క విభాగాల గురించి కొన్ని ప్రశ్నలు మరియు జవాబులు. మొదటి ప్రశ్న, తౌహీద్ యొక్క విభాగాలు సరైన సాక్ష్యాధారాలతో
నిరూపితమై లేవా? ఎందుకంటే చాలా మంది ఈ తౌహీద్ యొక్క విభాగాలను నమ్మరు. తౌహీదే రుబూబియత్, ఉలూహియత్, అస్మా సిఫాత్ వీటన్నిటిని నమ్మరు. నమ్మినా కేవలం రుబూబియత్ను మాత్రమే నమ్ముతారు. ఇలాంటప్పుడు మనం ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని గురించి షేక్ సాలిహ్ అల్ ఫౌజాన్ హఫీదహుల్లా వారు ప్రశ్నించగా జవాబిచ్చారు. మా హువ రద్ అలా మన్ యఖూల్ ఇన్న అన్వాఉ తౌహీద్ అస్సలాస లం యురిద్ బిహా నస్సన్ సరీహున్. ఎవరైతే తౌహీద్ యొక్క రకాలను ఇవి ఎటువంటి దృఢమైన సాక్ష్యాలతో నిరూపితమై లేవని అంటారో అటువంటి వారిని ఎలా తిరస్కరించాలి? చాలా మంది చెప్తుంటారు, తౌహీద్ యొక్క రకాలు అంటున్నారు కదా, మీరు నేర్చుకుంటున్నారు కదా, వాటిపై నడవడం తప్పనిసరి అంటున్నారు కదా, మరి దానికి సాక్ష్యం ఏమిటి? ఖురాన్ లో ఉందా ఈ విషయము? హదీస్ లో ఉందా? లేదుగా, మీరు ఎందుకు ఆచరిస్తున్నారు ఈ వీటిపై అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. అలాంటి వారికి జవాబుగా షేక్ సాలిహ్ వారు తెలియజేశారు, ఈ విభజన గురించి ఎటువంటి సాక్ష్యం అతనికి తెలియదు కాబట్టి అతను ఈ విభజన గురించి ఎటువంటి సాక్ష్యం నిరూపించబడలేదని చెబుతున్నాడు. అతనికి దీని జ్ఞానం లేదు కాబట్టి దీన్ని తిరస్కరిస్తున్నాడు. ఆయనకి హితోపదేశం చేస్తూ షేక్ సాలిహ్ వారు తెలియజేశారు, ఓ నా సహోదరుడా, మొట్టమొదటి సూరా అల్ ఫాతిహాలో తౌహీద్ యొక్క 3 రకాలు ఉన్నాయి. మొదటి సూరా అల్ ఫాతిహాలో ఏమిటి? వారు ఈ సూరాను ఎప్పుడు పారాయణం చేయలేదా? వారు ప్రశ్నిస్తున్నారు. ఏంటి, ప్రశ్నించిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి సూరాలను ఎప్పుడు చదవలేదా? ఖురాన్ తీసి ఎప్పుడు చదవలేదా? వాళ్ళకి జ్ఞానం లేదా అని ప్రశ్నిస్తున్నారు. చిట్ట చివరి సూరా అన్నాస్ వరకు కూడా తౌహీద్ యొక్క రకాలు తెలుపబడి ఉన్నాయి. పూర్తి ఖురాను తౌహీద్ తో నిండిపడి ఉంది, దాని యొక్క రకాలతో నిండిపడి ఉంది. మరియు ప్రశ్నిస్తున్నారు, నిజానికి ఎవరైతే ప్రశ్నించారో వారు అసలు తౌహీద్ యొక్క రకాలను గురించి సూరే నాస్ లో కూడా చదవలేదా? ఎంత చిన్న సూరా కదా, ఎప్పుడు చదవలేదా దీని గురించి అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జవాబిస్తున్నారు, మహోన్నతుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా సెలవిచ్చాడు, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ప్రతి ఒక్కరిపై అనంతంగా కరుణించేవాడు, కేవలం సత్య విశ్వాసులపై అపారంగా తీర్పు దినాన కృపను వర్షించేవాడు, ఆయన ఏకైక సత్య ఆరాధుడైన అల్లాహ్ యొక్క దివ్య నామాన ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సకల లోకాలకు ఏకైక సత్య ప్రభు, పాలక పోషకుడు ఆయన అల్లాహ్కు మాత్రమే సర్వ స్తోత్రములు స్తుతిస్తాయి, చెందుతాయి. అర్రహ్మాన్ నిర్రహీం అంటే ప్రతి ఒక్కరిపై అనంతంగా కరుణించేవాడు, కేవలం సత్య విశ్వాసులపై అపారంగా కృపను వర్షించేవాడు, ఒకవేళ ఇక్కడైనా సరే అక్కడైనా సరే. మాలికి యౌమిద్దీన్ అంటే ప్రతిఫల దినానికి, అంటే ప్రళయ దినానికి యజమాని, ఏకైక యజమాని. ఇందులో చూసుకుంటే మనం అల్లాహ్ యొక్క తౌహీద్ నిండిపడి ఉంది. తౌహీద్ యొక్క రకాలు మొత్తం మనకు ఈ వాక్యాలలో కనిపిస్తున్నాయి. ఇదే విధంగా తౌహీద్ యొక్క 3 రకాలను గురించి అల్లాహ్ యొక్క దివ్య ఖురాన్ ప్రారంభంతో పాటు చివర్లో కూడా చూసుకుంటే, చివర్లో సూరా అన్నాస్ వచ్చి ఉంది. దీంట్లో రబ్బిల్ ఆలమీన్, ఖుల్ అఊదు బిరబ్బిన్ నాస్, మలికిన్ నాస్, ఇలాహిన్ నాస్, మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్ నాస్ మినల్ జిన్నతి వన్ నాస్. ఇది సూర. మొదట మనం సూర్య ఫాతిహాలో ఏమొచ్చింది అది కాస్త గమనించి సూర్య నాస్ లో కూడా గమనించుదాం ఇన్షాల్లా. సూర్య ఫాతిహాలో మొదటి వాక్యంలో అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, రబ్బిల్ ఆలమీన్ అనే పదం వచ్చింది కదా, ఇందులో తౌహీదే రుబూబియత్ ఉంది. ఇది మనకు స్పష్టంగా తెలుస్తుంది, రబ్ అనే విషయం నుండి రుబూబియత్ వస్తుంది. దీని తర్వాత ఇయ్యాక నఅబుదు, మేము కేవలం నిన్నే ఆరాధిస్తాము అన్న విషయంలో మనం తౌహీదే ఉలూహియత్ ఈ విషయాన్ని గమనించగలం. ఇదే విధంగా
అర్రహ్మాన్ నిర్రహీం మాలిక్ యౌమిద్దీన్. ఈ వాక్యాలలో అర్రహ్మాన్, అర్రహీం మరియు మాలిక్ ఈ మూడు అల్లాహ్ యొక్క నామాలలో నుంచి వస్తాయి. అంటే తౌహీదీ అస్మా సిఫాత్. మీరు దివ్య గ్రంథంలో చిట్ట చివరి సూరాను గమనించినట్లయితే కుల్ ఔజు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్ ఈ వాక్యాలను ముఖ్యంగా గమనించినట్లయితే కుల్ ఔజు బిరబ్బిన్నాస్, బిరబ్బిన్నాస్ దీని ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది దీంట్లో తౌహీదే రుబూబియత్ ఉంది. దీని తర్వాత మలికిన్నాస్, ఇందులో అల్లాహ్ యొక్క పేరు మలిక్ ఉంది కాబట్టి అల్లాహ్ యొక్క అస్మా సిఫాత్ గురించి తెలియజేయబడింది. ఇలాహిన్నాస్ లోకుల అనగా ప్రజల సత్య ఆరాధ్యుడు అనగా ఆరాధనకు ఏకైక అర్హుడు అన్న విషయం ఉంది కాబట్టి ఇది తౌహీదే ఉలూహియత్ను గురించి సంబంధించింది. ఏ వాక్యాలనైతే అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేక కార్యాల గురించి ప్రస్తావన వచ్చి ఉందో అది తౌహీదే రుబూబియత్. మరియు ఏ వాక్యాలనైతే అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకమైన ఆరాధనకు సంబంధించిన ప్రస్తావన వచ్చి ఉందో అది తౌహీదే ఉలూహియత్. మరియు ఏ వాక్యాలలోనైతే అల్లాహ్కు మాత్రమే ప్రత్యేకమైన దివ్య నామాలు మరియు లక్షణాలను గురించి ప్రస్తావన వచ్చి ఉందో అది తౌహీదే అస్మా సిఫాత్. ఇప్పుడు అతన్ని ప్రశ్నిస్తున్నారు జవాబు ఇచ్చిన తర్వాత షేక్ సాలెహ్. ఎక్కడ అతను ఇందులో తౌహీద్ విభజనకై ఎటువంటి సాక్ష్యం లేదని అంటున్నాడు కదా, ఎక్కడ అతను దేని గురించి అయితే మాట్లాడుతున్నాడో అతని వద్ద దానికంటూ ఎటువంటి సాక్ష్యమైనా ఉందా అంటే అల్లాహ్ యొక్క తౌహీదే ఉలూహియత్ రుబూబియత్ అస్మా సిఫాతు ఇవి లేవు అన్న విషయం అంటున్నాడు కదా, దీనికంటూ ఏదైనా అతని దగ్గర సాక్ష్యం ఉందా? మా దగ్గర ఉంది సాక్ష్యం, ఇవన్నీ అల్లాహ్ ద్వారా నిరూపితమై ఉన్నాయని. అతని దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా ఇవన్నీ అల్లాహ్ తెలుపబడలేదు అని చెప్పేసి? అవును, అతను తనకు అర్థం కాని విషయాన్ని విమర్శిస్తున్నాడు. ఇది మనిషి యొక్క లక్షణం కదా, ఒక విషయం దాని యొక్క జ్ఞానం లేకపోతే ఇది తప్పే అనుకుంటాడు. ఓ వర్గం బిదాతి వారున్నారు, వారు కూడా తౌహీదే ఉలూహియత్ అస్మా సిఫాత్ ను స్వీకరించిన అవసరం లేదని, తౌహీద్ అంటే కేవలం తౌహీదే రుబూబియత్ మాత్రమే చాలని భావిస్తున్నారు. నిజానికి వారు తెలిసి తెలియకుండానే ఇలా విమర్శిస్తున్నారు. అంటే వారికి దీని గురించి జ్ఞానం లేదు, వారెప్పుడు ఖురాన్ తెరిచి చదవలేదు, ఖురాన్ యొక్క వాక్యాల జ్ఞానం లేదు, మొట్టమొదటి సూరే ఫాతిహా జ్ఞానం లేదు, చిట్ట చివరి సూరే నాస్ యొక్క జ్ఞానం కూడా లేదు. వాళ్ళకి ఈ రెండు చిన్న సూరాల గురించి జ్ఞానం కడుగా ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి మూర్ఖపు మాటలు మాట్లాడేవారు కాదు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సన్మార్గం నుంచి దూరంగా ఉన్నారు. మనం వారి నుండి చాలా దూరంగా ఉండాలి. ఈ విషయాన్ని ఇమాం బర్బహారి వారి పుస్తకం కితాబ్ షర్హు సున్నా 560 యొక్క వివరణలో షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారు తెలిపిన వివరణ పైనది. మనం దాన్ని ఆ పుస్తకం యొక్క వివరణలో మనం చూడగలం. ఆయన యొక్క ఈ ముందు విన్నటువంటి మాటలను మనం అక్కడ చూడగలం. ఇదే విధంగా తౌహీద్ యొక్క విభాగాలు కల్పించబడినవా? ఈ విషయం గురించి మనం చూసుకుంటే షేక్ సాలెహ్ అల్ ఫౌజాన్ హఫిదహుల్లా వారిని ప్రశ్నించడం జరిగింది. హల్ యారిఫు మన్ హువ అవ్వలు మన్ ఖస్సమ తౌహీద్ ఇలా అక్సామి సలాసా అర్-రుబూబియ్యా వల్ ఇలాహియ్యా వల్ అస్మా సిఫాత్. ప్రశ్నించడం జరిగింది. అందరికంటే ముందుగా తౌహీద్ యొక్క విభాగాలు తౌహీద్ ఉలూహియత్, రుబూబియత్ మరియు అస్మా సిఫాత్ ను విభజించిన వారు ఎవరు తెలుసా అని ప్రశ్నించాడు. దీనికి జవాబుగా వారు సెలవిస్తున్నారు, యాని ఇందకుం తష్కీక్ ఫీ హాదా, మీకు ఈ విషయం యొక్క వాస్తవికతలో ఎటువంటి సందేహం అంటూ ఉందా? మీరు ఈ విషయం గురించి సందేహపడుతున్నారా?
అంటే ఇవన్నీ అల్లాహ్ తరఫు అన్న విషయం గురించి మీరు సందేహపడుతున్నారా? ఇవన్నీ సత్యం కాదు అన్న విషయాలపై మీరు సందేహం ఉంచుతున్నారా? మీరు కూడా తౌహీద్ విభాగాలను తిరస్కరించాలని అనుకుంటున్నారా? ఏ విధంగానైతే ఈనాడు చాలా మంది ముల్హైదులు అంటున్నారు అలా. ముల్హిద్ అంటే ఏమిటి? ముల్హిద్ అంటే ఏమిటి అన్న విషయాన్ని గురించి మనం చూసుకుంటే, ముల్హిద్ అంటే ఎటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు నిరూపితమై సాధ్యమై ఉన్న విషయాన్ని స్వీకరించినటువంటి వాడు ముల్హిద్ అనబడతాడు. ఉదాహరణకు నాస్తికుడిని ముల్హిద్ అనవచ్చు. ఇటువంటి వ్యక్తి అల్లాహ్ ఎటువంటి ఆరాధ్యునిపై నమ్మకం ఉంచడు. స్వయంగా పుట్టాము, స్వయంగా మరణిస్తాము, ఏది అల్లాహ్ యొక్క ప్రమేయంతో జరగదు, ఇదంతా ఇలాగే జరుగుతుంది పూర్తి లోకమంతా అనేటువంటి అబద్ధపు నమ్మకాన్ని అటువంటి వాళ్ళు ఉంచుతారు. సరే, ఎవరైతే ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో తౌహీద్ లోని రకాలేవి లేవు, ఉలూహియతు అస్మా సిఫాత్ అంటూ ఏమీ లేవు, మీరు కల్పించుకున్నవే అని ఎవరైతే చెప్తాడో అతని గురించి షేక్ సాలెహ్ వారు ఫత్వా ఇచ్చేశారు, అతను ముల్హిద్. గుర్తించుకోండి, తౌహీద్ విభాగాలు దివ్య ఖురాన్ నుండి సేకరించినవే. ఇప్పుడు వాళ్ళు సెలవిస్తున్నారు, ఏ వాక్యాలైతే అల్లాహ్ కోసం సృష్టించడం మరియు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, జీవన్ మరణాలను ప్రసాదించడం వంటి వాటిని గురించి తెలిపాయో అటువంటి వాక్యాలన్నీ తౌహీదే రుబూబియత్ కు సంబంధించినవి. మరియు ఏ వాక్యాలలోనైతే అల్లాహ్ కోసం ప్రత్యేకంగా ఆరాధన మరియు షిర్క్ తిరస్కరణ గురించి ప్రస్తావన తెలుపబడి ఉందో అది తౌహీదే ఉలూహియత్ కు సంబంధించింది. మరియు ఏ వాక్యాలలోనైతే అల్లాహ్ యొక్క ప్రియనామాలు, లక్షణాలు, గుణగణాల గురించి ప్రస్తావన వచ్చి ఉందో అది తౌహీదే అస్మా సిఫాత్ కు సంబంధించింది. ఇవన్నీ దివ్య గ్రంథం అల్ ఖురాన్ నుండి సేకరించబడినవి. ఈ విషయం ద్వారా మనకు స్పష్టమైన విషయం ఏమిటి? ఇవన్నీ అల్లాహ్ తను స్వయంగా నిరూపించిన విషయాలే కాబట్టి వాటిని మనం స్వీకరించాలి. వాటిలో ఎటువంటి తిరస్కరణ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడడు. ఏ వాక్యాలలోనైతే అల్లాహ్ యొక్క కార్యాల గురించి ప్రస్తావన వచ్చి ఉందో అటువంటి వాక్యాలన్నీ అల్లాహ్ యొక్క తౌహీదే రుబూబియత్ గురించి సంబంధించబడినవి. మరియు తౌహీద్ ను గురించి, షిర్క్ ను త్యజించడం గురించి, తౌహీద్ ను స్వీకరించడం, షిర్క్ ను తిరస్కరించడం గురించి ఏవైతే వాక్యాలు సాక్ష్యం ఇస్తున్నాయో, ఏవైతే వాక్యాలలో ప్రస్తావన వచ్చిందో తౌహీద్ మరియు షిర్క్ గురించి, అవన్నీ తౌహీదే ఉలూహియత్ కు సంబంధించినటువంటి వాక్యాలు. అదే విధంగా ఏ వాక్యాలలోనైతే అల్లాహ్ యొక్క ప్రియనామాలు తెలుపబడ్డాయో, లక్షణాలు, స్వభావాలు, గుణగణాలు తెలుపబడ్డాయో ఆ వాక్యాలు అల్లాహ్ యొక్క అస్మా సిఫాత్ ను నిరూపిస్తున్నాయి. ఆ వాక్యాలన్నీ అస్మా సిఫాత్ యొక్క తౌహీద్ రకానికి సంబంధించబడినవి అని మనం విశ్వసించాలి. ఇలా పూర్తి ఖురాన్ నిండిపడి ఉంది. మొదటి సూర నుండి చిట్ట చివరి సూర వరకు అల్లాహ్ యొక్క తౌహీద్ యొక్క రకాలతో అల్లాహ్ యొక్క దివ్య గ్రంథం అల్ ఖురాన్ నిండిపడి ఉంది. ఇదేమీ కల్పించబడినటువంటి విషయం కానే కాదు. ఇదంతా అల్లాహ్ నిరూపించినటువంటి విషయం. ఇది కల్పిత విషయం, మనుషులు తయారు చేసుకున్నది మాత్రం కానీ కాదు. ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఈనాటికి ఇన్షాల్లా ఇంతవరకు చాలు. ఇన్షాల్లా మిగతాది వచ్చే వారం మనం నేర్చుకుందాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ తౌహీద్ మరియు దాని యొక్క కలిమ మరియు దానికి ఏవైతే విషయాలు అవసరమై ఉన్నాయో సంబంధించబడినవి అవన్నీ తెలుసుకొని వాటి యొక్క రకాలేమిటి, వాటిపై ఎలా విశ్వసించాలి, ఎలా విశ్వసించకూడదు, ఇవన్నీ తెలుసుకొని
ఏ విధంగానైతే విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించే సౌభాగ్యాన్ని, ఏ విధంగానైతే విశ్వసించకూడదో అటువంటి అవిశ్వాసం నుండి దూరంగా రావడానికి అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ సత్య సన్మార్గం ప్రసాదించుగాక. ఎల్లప్పుడూ ఈ విషయాలను మనం గమనిస్తూ వీటిపై మసలుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. వీటి ప్రకారంగా జీవితం గడుపుతూ ఎవరైతే మనం ప్రేమిస్తున్నామో, ఎవరినైతే మనం ఇష్టపడుతున్నామో వారందరి వరకు ఈ విషయాలను చేరవేసి వారికి కూడా అల్లా అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని కల్పించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇల్మే నాఫి అమలే సాలిహ్ అనగా లాభదాయకమైనటువంటి సత్య సరైన జ్ఞానాన్ని ఏదైతే అల్లాహ్ తన దైవ ప్రవక్త నుండి నిరూపించబడిందో ఆ జ్ఞానాన్ని నేర్చుకునే మరియు దానిపై పద్ధతిగా ఎటువంటి నాగా లేకుండా ఆచరించే సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కల్పించుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ ధర్మాన్ని ఏ విధంగానైతే అవతరింపజేశాడో ఆ విధంగా వారు తమ సహాబాలకు ధర్మాన్ని అందజేశారు. వారు మన వరకు ఏ విధంగానైతే ధర్మాన్ని అందజేశారో ఆ రీతి పద్ధతిలో మనకు ధర్మాన్ని స్వీకరించే, ధర్మానిపై ఆచరించే, దానిపై స్థిరంగా నిలబడి ఉండే, మరణాంతరం దీనిపైనే మనం మసలుకునే సౌభాగ్యాన్ని అల్లాహ్ కల్పించుగాక. వీటి ద్వారా అల్లాహ్ ఇహపర లోకాలలో మనకు శాశ్వత లాభాన్ని మరియు శాశ్వత సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్.